ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు రచయిత్ర గౌతమి రచించిన మానవత్వంతో ఉందాం అనే కథను విందాం. మన భారతదేశ పేరు ప్రఖ్యాతలు మన భారతదేశ ప్రజలందరికీ తెలిసిందే. ఎన్నో మతాలు, మరెన్నో ఆచారాలు, పద్ధతులు, కుల మత భేదాలు లేకుండా భారతదేశంలో ప్రతి ఒక్కరూ తమ తమ మతాలనే కాకుండా సోదర భావంతో ఎదుట మనిషి మతాలను గౌరవించి అందరూ కలిసి పండుగ జరుపుకోవడం భారతదేశపు ఆనవాయితీ. ఈ క్రమంలోనే ఎన్నో మతాలలో ఎన్నో ఆచారాలు, పద్ధతులు పాటించడం జరుగుతుంది. హిందూ మతంలో గుళ్ళు, గోపురాలు, పూజలు, ముస్లిం మతంలో నమాజ్ చేయడం, మక్కాను తప్పనిసరిగా సందర్శించాలి అని ఆచారాన్ని పాటించడం, క్రైస్తవ మతంలో దేవుడిని నమ్ముకుంటూ బాప్తిసం తీసుకోవడం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మతాలు, మరెన్నో ఆచారాలు మన దేశంలో కనువిందు చేస్తాయి. అంతేకాకుండా ఏళ్ల నాటి ఆచారాలు గుర్తు చేస్తాయి. ఈ క్రమంలోనే కొంతమంది తమ ఆచారాలు పేరుతో ఎదుట వారిని కించపరచడం, మానవత్వాన్ని కూడా పక్కన పెట్టి హింసను మొదలు పెట్టడం, మతాలు పేరుతో చిచ్చు పెట్టడం, ఇవి ఎక్కువగా ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. మన మతం, ఆచారం, పద్ధతులు కన్నా ముందు మనిషి పుట్టాడనే సంగతి గుర్తుంచుకోగలగాలి. ఒక మతం ఆచారాలను పాటిస్తూ మరొక మతం ఆచారాలను ఎత్తిచూపటం కన్నా మనందరం గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఒకటిందండి. అదే మానవత్వం. మానవత్వం లేకపోతే మనం ఏ మతంలో ఉన్నా, ఎటువంటి ఆచారాలు, పద్ధతులు పాటిస్తున్నా అవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతాయి. ఇలాంటి ఒక చిన్న ప్రయత్నంలో భాగంగా మన ఆచారాలను గౌరవిస్తూ మనం మానవత్వాన్ని మర్చిపోకూడదు అనే ఒక చిన్న పిల్లవాడు చేసిన మంచి ఆలోచన గురించి ఈరోజు తెలుసుకుందాం. అయితే మనం కథ వినటం ప్రారంభించే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళ్దాం. మీకు ఇష్టమైన రీతిలో పడుకొని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకుని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి క్రమంగా నిద్రలోకి జారుకునే సమయం ఇది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకొని మీ శరీరంలోని ఒత్తిడిని బయటికి వదిలేయండి. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవటం, సేద తీరటం, మునుపటి స్థితికి రావటం. మీరు ఇప్పుడు మంచం మీద ఉన్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ళ నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటికి పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంతి అనుభూతి క్రమంగా మీ మోకాల క్రింది భాగానికి చేరుకుంది. అక్కడ నుంచి మోకాళ్ళలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకొనివ్వండి. ఈ విశ్రాంతి అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్నుముక్క మీదగా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తరువాత చేతుల్లోకి, చివరిగా వేలు కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు
కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా? కంబాలకోన అనే ఒక చిన్న గ్రామంలో హనుమంతుడు అనే చురుకైన పిల్లవాడు ఉండేవాడు. హనుమంతుడు ఒక చక్కని పిల్లవాడే కాదండి, తాను ప్రత్యేకించి ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించే స్వభావం కలవాడు. పాతకాలపు పద్ధతుల గురించి, తమ గ్రామంలో జరిగే కొన్ని ఆచారాల గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాడు. ఆ గ్రామంలో ఎంతో మంది నివసిస్తూ ఉండేవారు. ఎన్నో మతాల వారు ఉన్నప్పటికీ కలిసికట్టుగా జీవిస్తూ తమ కాలాన్ని గడుపుతూ ఉండేవారు. కానీ ఆ గ్రామంలో ఎవరి మతంలో వారి ఆచారాలు మాత్రం తూచా తప్పకుండా పాటించేవారు. ఇతర మతస్థులు కూడా వేరే మతంలో ఉండే ఆచారాలను గౌరవిస్తూ ఉంటారు. కానీ హనుమంతుడు ప్రతి మతంలోని ఆచారాలు పద్ధతులు ఉన్నప్పటికీ మూఢనమ్మకాలు వైపుగా కొంతమంది వెళ్ళటం తనకి నచ్చేది కాదు. మరోవైపు హనుమంతుడు తండ్రికి మూఢనమ్మకాల మీద నమ్మకం ఎక్కువ. ముఖ్యంగా దెయ్యాలు, భూతాల మీద మరీ నమ్మకం. హనుమంతుడు బడికి వెళ్లి ఎన్నో చక్కని పాఠాలు నేర్చుకునేవాడు. సైన్స్ గురించి తనకి ఆసక్తి ఎక్కువగా ఉండేది. ప్రతిదానికి సైంటిఫిక్ రీజన్ అనేది తప్పకుండా ఉంటుందని హనుమంతుడు నమ్మకం. ఒకనాడు బడిలో హనుమంతుడు సైన్స్ క్లాస్లో నమ్మకాలకి మూఢనమ్మకాలకి మధ్య భేదాలు తెలుసుకోవాలని ఎంతో ఆసక్తి చూపిస్తాడు. ఈ క్రమంలోనే తమ మాస్టారుని సైన్స్ క్లాస్ చెప్తూ ఉండగా మధ్యలో హనుమంతుడు లేచి, మాస్టారు గారు, భూమి ఆకర్షణ శక్తి కారణంగా మనం భూమి మీద నడవగలుగుతున్నాం కదండి. బ్యాలెన్స్ చేయడం కారణంగా మనం సైకిల్ తొక్కగలుగుతున్నాము. పౌర్ణమి రోజు చంద్రుడికి మరింత ఆకర్షణ ఉంటుంది కాబట్టి ఆ రోజు సముద్రంలో అలలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇలా మీరు చెప్పిన ప్రతి విషయానికి శాస్త్రీయబద్ధకంగా ఎన్నో కారణాలు ఉన్నాయి కదండి. మరి గ్రామంలో ఉండే నమ్మకాలు విషయంలో కూడా సైంటిఫిక్గా కొన్ని కారణాలు ఉన్నాయంటారా? అసలు ఇలాంటి పద్ధతులు ఎందుకు పాటించవలసి వస్తుంది? హనుమంతుడు అడిగిన ప్రశ్నకు మాస్టర్ చిన్నగా నవ్వి, ఈ వయసులోనే నీకు ఇలాంటి సందేహాలు రావటం చాలా చక్కని విషయం హనుమంతుడు. గ్రామంలో జరిగే కొన్ని పద్ధతులు, అలవాట్లు, ఆచారాలు ఎంతో గొప్పవి. ప్రతిదానికి ఒక కారణం అయితే తప్పకుండా ఉంటుంది. ఉదాహరణకి మనం చెప్పుకోవాలంటే, మనం రోజు ఇంటి ముందు పేడ నీళ్లతో కల్లాపు చల్లటం ఎప్పటినుంచో వస్తున్న ఒక పద్ధతి కదా. ఇల్లంతా పేడతో అలికి చక్కని ముగ్గులు పెట్టి గుమ్మానికి తోరణాలు కట్టి గడపకి పసుపు రాయడం ఆనవాయితీ. కానీ ఎప్పటి నుంచో ఉన్న ఆచారాలను నువ్వు అన్నట్టు శాస్త్రీయబద్ధకంగా ఖచ్చితమైన కారణాలు ఉన్నాయి. అందరూ వినండి. మనం ఇంటి ముందు కల్లాపు వేయడం, ఇల్లంతా పేడతో అలికి ముగ్గులు వేసుకోవడం వల్ల ఇంట్లోకి పురుగు పుట్ర రాకుండా ఉంటుంది. గడపకి పసుపు రాయడం ఎటువంటి హానికరమైన క్రిములు ఇంట్లోకి రాకుండా ఉండటానికి. ఇలా చెప్పుకుంటూ పోతే మనం పాటించే పద్ధతులు ప్రతి ఒక్క దాంట్లో ఏదో ఒక సైంటిఫిక్ కారణం అయితే ఉంటుంది. మరి మాస్టారు, దెయ్యాలు భూతాలు ఉన్నాయంటారా అంటూ తన తండ్రి నమ్మకాల గురించి మరొకసారి హనుమంతుడు మాస్టారు గారిని ప్రశ్నించాడు. దెయ్యాలు భూతాలు వట్టి మూఢనమ్మకాలు. వాటి గురించి చిన్న పిల్లలు ఆలోచించకూడదు. పెద్దవాళ్ళు కొన్ని పాటిస్తూ ఉంటారు. కేవలం మనం నమ్మకం ఉంచి మన దేవుణ్ణి మాత్రమే నమ్మాలి. మూఢనమ్మకాలను బయటికి నెట్టాలి. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా మనం మనుషులం అనే విషయాన్ని మర్చిపోకూడదు. ఒకవేళ మానవత్వంతో చేయాలి అని అనుకున్న పనికి ఏది అడ్డు కాకూడదు. ఈ ఒక్క విషయం గుర్తుంచుకుంటే మనకి ఎన్ని మూఢనమ్మకాలు ఎదురైనా మనం వాటిని సులభంగా పక్కకు నెట్టొచ్చు. సరే, ఈరోజు నమ్మకాల గురించి, మూఢనమ్మకాల గురించి ఉన్న తారతమ్యం తెలుసుకున్నాం కదా. ఇంకా అందరూ చక్కగా పరీక్షకు సిద్ధం కండి అంటూ మాస్టారు మాట్లాడేసరికి స్కూల్ బెల్ కొట్టడంతో అందరూ ఇంటికి బయలుదేరుతారు. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. గ్రామంలో ప్రతి ఒక్కరూ ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో పండుగలు జరుపుకుంటూ ఉంటారు.
హనుమంతుడు కూడా తమ గ్రామంలో జరుపుతున్న పండుగలు ఆస్వాదిస్తూ స్కూల్లో చెప్పిన పాఠాలను శ్రద్ధగా వింటూ అన్నీ నేర్చుకుంటూ ఉంటారు. అంతేకాకుండా గ్రామంలో జరిగిన ప్రతి విషయానికి ఎటువంటి శాస్త్రీయ కారణాలు ఉంటాయో అన్నీ కూడా మాస్టర్ గారిని అడిగి నేర్చుకునేవాడు హనుమంతుడు. ఇలా ఎదుగుతూ చదువుకుంటూ వెళ్తున్న క్రమంలో తమ ఊర్లో ఒకసారి హనుమంతుడు కాస్త దూరంలో నివసిస్తున్న రామయ్య అనే వ్యక్తి తన కూతురు పెళ్లి సందర్భంగా హనుమంతుడు కుటుంబాన్ని తమ ఇంటికి ఆహ్వానిస్తాడు. అంతేకాకుండా ఇంట్లోనే పెళ్లి జరిగిన తరువాత కూడా 10 రోజుల వరకు ఉండాలని, పెళ్లి పనులు కూడా తామే చూసుకోవాలని చెప్తాడు రామయ్య. హనుమంతుడి కుటుంబం కూడా సరే అని వారి ఇంటికి పెళ్లి పనులు చేయడానికి, సందడి చేయడానికి ముఖ్యంగా రామయ్య ఇంటికి వెళ్తారు. పెళ్లికి ముందు రోజు ఆ గ్రామం ఆచారం ప్రకారం ఊళ్ళోని అన్ని గుళ్ళల్లో తన కూతురి చేతుల మీదుగా పూజలు చేయించి ఇంటికి తీసుకుని వస్తాడు. రామయ్య చుట్టుపక్కలతో ఇల్లంతా హడావిడిగా మారిపోతుంది. ఇంట్లో గ్రామంలో ఉన్న ఆడవాళ్లు ఒక్క చోట చేరి పెళ్లి హడావిడి చేస్తూ ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు. అందులో కొంతమంది సరదాగా పెళ్లి కూతురుతో పరిహాసాలాడుతుంటే మరికొంతమంది భోజన ఏర్పాట్లు చూస్తున్నారు. ఇంతలో ఉన్నట్లుండి ఆడవాళ్లలో ఒక ఆమె పెద్దగా కేకలు పెట్టి ఏడవసాగింది. జనమంతా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. భయంతో కేకలు పెట్టే ఆమె వైపు చూశారు. ఆమె నిలబడి అటూ ఇటూ ఊగుతూ ఉంటే పక్కనే ఉన్న ఆడవాళ్లు ఊగిపోతున్న ఆవిడ పడిపోతుందేమో అని పట్టుకున్నారు. క్షణాల్లో ఇంటి వాతావరణం మారిపోయింది. పూనకం వచ్చినట్లు పొగ వేయండి, దెయ్యం పట్టిందనుకుంటా, చెప్పుతో కొట్టండి అంటూ ఊర్లో జనం ఒక్కో రకంగా చెప్తున్నారు. అదేమైనా ఆమె జబ్బేమో అన్నారు కొంతమంది. అంతా భయం, అంతా హడావిడి. ఎవరికి తోచినట్లు వాళ్ళు సలహా చెప్తున్నారు. విభూది పెట్టారు, వేప మండలతో విసిరారు, ముఖాన్న నీళ్లు చల్లారు. అన్ని మతాల వారు కలిసికట్టుగా స్నేహబంధంతో ఉండే ఆ ఊరిలో ఇలా జరగడంతో మరోపక్క కొంతమంది మసీదు నుండి తాయెత్తు తెచ్చి కట్టారు. క్రైస్తవులు వచ్చి పవిత్ర జలాన్ని జల్లారు. అయినా ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది. శుభమా అంటూ పెళ్లి జరుగుతుంటే వచ్చిన ఈ ఆవిడ ఇలా భయపెడుతూ ఉందేంటి, అసలు ఏమైంది అని ఆలోచిస్తూ పెళ్లి కూతురు తండ్రి రామయ్య కంగారు పడసాగాడు. ఇంతలో ఒక ముసలావిడ అక్కడికి చేరింది. చెప్పు తల్లి, నా వల్ల ఏ పొరపాటు జరిగిందో చెబితే సరిదిద్దుకుంటాము, మా చేతనైనంత విధంగా తృప్తిపరుస్తాము, చెప్పమ్మా చెప్పు అని అడిగింది. మీరంతా నన్ను మర్చిపోయారే అంటూ ఊగిపోతూ కళ్ళు పెద్దవి చేసి పండ్లు పటపటా కొరికిందామె. పూనకం వచ్చిన ఆమెను చూస్తూ ముసలావిడ రామయ్య వైపు తిరిగింది. నాకు తెలిసి ముత్తైదువు ఎవరో ఈమె ఒంటి మీద వాలారు అంటూ ఆ ముసలావిడ అనగానే, లేదు లేదమ్మా లేదు, నిన్ను మర్చిపోలేదు. ఇప్పుడే కొబ్బరికాయ కొడతాం, పొంగలి పొంగిస్తాం, చీర రవిక పెట్టుకుంటాం, మన్నించి పెళ్లి కార్యక్రమం సాఫీగా సాగేట్లు చూడు తల్లి అని దండం పెట్టుకున్నారందరూ. రామయ్య ఆయన భార్య కూడా వంత పలుకుతూ దండం పెట్టారు. కొద్దిసేపటికి ఆమె పూనకం తగ్గి నవ్వుతూ లోపలికి వెళ్లిపోయింది. అయితే జరిగిన ఈ విషయం అంతటినీ హనుమంతుడు జాగ్రత్తగా పరిశీలిస్తూనే ఉన్నాడు. విభూదులు పెడుతూ వేపాకులు విసురుతూ పోయిందని వాళ్ళంతా అనుకుంటూ ఉంటే మరికొంతమంది దిష్టి తీయడం వల్ల అని, మరికొంతమంది తాయెత్తు కట్టడం వల్ల అని, కాదు పవిత్ర జలం చల్లటం వల్లే ఆమెలో ఉన్న చెడు పోయింది అంటూ ఊర్లో ప్రజలంతా మాట్లాడుకుంటూ ఎక్కడి వారక్కడికి వెళ్లిపోయారు. అది నచ్చని హనుమంతుడు ఏమిటి వింత మనుషులు అనుకున్నాడు. దెయ్యాలు భూతాలు లేవని మాస్టారు ఎన్నోసార్లు చెప్పారు, కానీ తాను చిన్న పిల్లవాడు కావడం వల్ల వాళ్లకు ఆ విషయం చెప్పలేకపోయాడు. అయితే మరుసటి రోజు ఉదయం ఒక్కసారిగా పెళ్లికూతురు తల్లి కేకలు ఊరంతా వినిపించాయి. మరోపక్క రామయ్య కంగారు పడుతూ, ఏమైందే, ఎందుకలా అరుస్తున్నావు, కేకలు వేస్తున్నావు, ఇప్పుడు నీకేమైంది అంటూ రామయ్య తన భార్యని అడిగసాగాడు. రాత్రి ఏదో అయిపోయినట్లు అరచిన ఆవిడతో వచ్చిన కొంతమంది ఇంట్లో ఎక్కడా కనిపించట్లేదు అని రామయ్యకి గట్టిగా అరుస్తూ చెప్తుంది ఆయన భార్య. వాళ్ళేదో పని మీద వెళ్ళిపోయి ఉంటారులే, పెళ్లి సమయానికి అందుకుంటారు. అయినా ఈ చిన్న విషయానికి నువ్వు అంతలా కేకలు వేయడం ఏమైనా బాగుందా అంటూ రామయ్య మాట పూర్తి కాకముందే, అది కాదండి, నిన్న పూజ సమయంలో దేవత మెడలో వేసిన రవ్వల నెక్లెస్ కనిపించట్లేదు,
ఇంట్లో అందర్నీ అడిగి చూశాను. ఇప్పుడు మిగిలిన వారిని అడుగుదామనుకుంటే వాళ్ళేమో కనిపించట్లేదు. విషయం తెలుసుకున్న హనుమంతుడు ఊరిలో ప్రజల నమ్మకాలని అడ్డుపెట్టుకుని దొంగతనానికి వచ్చారు అని అర్థమయ్యేలా అందరికీ చెప్పడానికి ప్రయత్నించాడు. కానీ చిన్నపిల్లలు మాటలు పట్టించుకోకుండా పోయిన రవ్వల నెక్లెస్ గురించి బాధపడుతూ కూర్చున్నారు. నమ్మకం ఉండొచ్చు కానీ సమయం సందర్భం లేకుండా ఎవరిని పడితే వారిని నమ్మకూడదు అంటూ నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు హనుమంతుడు. సాయంత్రానికి రామయ్య తన భార్యకి ఏదో ఒకలా సర్ది చెప్పి తమ కూతురు పెళ్లిలో సంతోషంగా ఉండాలని, డబ్బు పోతే తిరిగి వస్తుంది కానీ ఆనంద సమయాలు మర్చిపోకూడదని మరోసారి గుర్తు చేశాడు. రామయ్య మాటలు విన్న భార్య జరిగిన విషయాలను పక్కన పెట్టి పెళ్లికి అన్ని కార్యక్రమాలు మొదలు పెడుతుంది. మరోపక్క ఇల్లంతా హడావిడిగా మారిపోయింది. హనుమంతుడు కూడా తన వంతు సహాయం చేస్తూ తమ కుటుంబ సభ్యులతో పందిట్లో సందడి చేస్తున్నారు. కేవలం వారానికి 2 రోజులు జరిగే బజారు కారణంగా తన ఇంటి ముందు స్థలం ఖాళీగా ఉంది. 10 మంది చూడటానికి వీలుగా ఇంటి ముందు ఉన్న బజారు ఖాళీ స్థలంలో వేసిన పెద్ద పందిరిలో ఘనంగా రామయ్య కూతురు పెళ్లి జరిగింది. అయితే ఇక్కడే మరో సంఘటన ఎదురైంది. పెళ్లి జరిగిన కొద్ది గంటలకే రామయ్యకు మరొక పెద్ద సమస్య ఎదురైంది. ఒకరు చనిపోవడం వల్ల ఆ శవాన్ని పెళ్లి పందిరిలో గుండా వెళ్లవలసి వస్తుంది అని రామయ్యకి కబురు వస్తుంది. అయితే ఊర్లో ఉన్న కొన్ని పద్ధతులు, ఆచారాలు ఎక్కువగా నమ్మే రామయ్య ఆ శవాన్ని అదే రోజు పెళ్లి జరిగిన పందిరిలో గుండా తీసుకుని వెళ్లడానికి వీర్లేదు అని పేచీ పెట్టాడు. దాంతో ఊర్లో జనమంతా అక్కడే పోగయ్యారు. గ్రామంలో నివురుగప్పి ఉన్న వర్గత్వం క్షణాల్లో బయటపడింది. అందరూ 2 వర్గాలుగా చీలిపోయారు. రామయ్య దొడ్డుకర్ర చేత పట్టుకుని వారి వైపు చూస్తూ నిలబడి, పందిట్లో అడుగు పెట్టారో కాళ్ళు విరగ్గొడతాను జాగ్రత్త అని పెద్దగా రంకెలు వేయడం అప్పుడే వాకిట్లోకి వచ్చిన హనుమంతుడు గమనించాడు. ఇంతలో పెళ్లి పందిర్లో కొంత దూరంలో శవం పక్కన నిలబడి ఏడుస్తూ ఉన్న తన స్నేహితుడు రాముని చూశాడు హనుమంతుడు. రివ్వున దూసుకుపోయిన హనుమంతుడు రాము దగ్గరికి చేరి ఆ శవం రాము తల్లిదేనని తెలుసుకున్నాడు. రాము వెక్కి వెక్కి ఏడుస్తుంటే హనుమంతుడికి కూడా ఏడుపు వచ్చేసింది. ఎవరి తల్లైనా ఒకటే కదా, అదే పేగుబంధం, స్నేహబంధం ఇటువంటి విషయాలలోనే అవసరం పడాలి అని స్కూల్లో చెప్పిన విషయాలు గుర్తు చేసుకున్నాడు హనుమంతుడు. తను నిబ్బరించుకుని రాముని ఓదార్చాడు హనుమంతుడు. మారుమూల గ్రామం కావడం వల్ల అక్కడ ఇంకా 3 ఆచారాలు తొలగిపోలేదు. అందువల్ల ఆ ఊరి వాళ్లకు పెద్ద సమస్య అయిందది. గ్రామ ఆచారాన్ని బట్టి శవాన్ని వెనక్కి గాని వేరే మార్గానికి గాని తీసుకుని వెళ్ళటానికి వీల్లేదని ఒక వర్గం అంది. ఏది ఏవైనా శుభకార్యం జరిగిన పందిర్లో గుండా శవాన్ని తీసుకుని వెళ్ళటానికి వీల్లేదని మరొక వర్గం వారు పేచీ పెట్టసాగారు. శవాన్ని నడి బజార్లో దించడానికి కూడా వీల్లేదని పెద్దలు చెప్పినందున శవాన్ని మోసే వాళ్ళ కాళ్ళు లాగసాగాయి. ఈ సమస్య ఎలా పరిష్కరించాలో తోచక అందరూ అయోమయంలో పడ్డారు. అందరితో పాటు హనుమంతుడు కూడా ఆలోచనలో పడ్డాడు. అసలు వీళ్ళు బజార్లో పెళ్లి పందిర్లు ఎందుకు వేశారు? ఆచారాలు పేరుతో రహదారిలో శవాన్ని తీసుకుని వెళ్ళటానికి వీలు లేదని ఆటంకపరచడం సమంజసమా అనుకుంటున్నాడు. ఎలాగైనా ఈ సమస్యలో సాయం చెయ్యాల్సిందే అని ఆలోచించాడు. వెంటనే ఏదో గుర్తుకు వచ్చినట్లు ఇంట్లోకి పరిగెత్తాడు హనుమంతుడు. అంతే, వరండాలో క్రింద పడి కాళ్ళు చేతులు కొట్టుకుంటూ పెద్దగా రోదిస్తూ అరుస్తూ విలవిలా తన్నుకోసాగాడు. కేకలు విన్న జనమంతా హనుమంతుడు చుట్టూ చేరారు. అది దెయ్యమని, మూర్ఛని, చిన్నపిల్లల చేష్టలని రకరకాలుగా అనసాగారు అందరూ. కాదు కాదు, ఇదంతా శివ మహత్యమే అనసాగారు ఆడవాళ్లు. అసలే అనుమానాల పుట్ట, అది దెయ్యపు చర్యగానే అనిపించింది హనుమంతుడు తండ్రికి. అప్పటి వరకు ఎంతో బాగా ఆడుకున్న పిల్లవాడికి కలిగిన బాధను చూసి చలించిపోయాడు పెళ్లి కూతురు తండ్రి. హనుమంతు గిలగిలా కొట్టుకుంటూ, మీరంతా నా బిడ్డను మరింత బాధ పెడుతున్నారు. ఇప్పటి వరకు కుల మత భేదాలు లేకుండా ఎంతో ఆహ్లాదకరంగా ఊరంతా ఇలా విడిపోవడం నాకు నచ్చలేదు. నన్ను ఇబ్బంది పెట్టడం నాకు చాలా బాధగా అనిపించింది.
ఊరిలో ఎన్నో ఆచారాలు ఉన్నాయి, ఎన్నో మతాలు పాటిస్తున్న పద్ధతులు ఉన్నాయి, అన్నీ గౌరవిస్తున్నారు. దానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. కానీ మానవత్వాన్ని కోల్పోయి ఒక మనిషి చచ్చిపోయినప్పటికీ వాటిని నమ్మకాలతో ముడిపెట్టడం నాకు నచ్చట్లేదు అని పెద్ద పెద్ద కేకలు వేస్తూ అరుస్తూ మరోసారి గిలగిలా కొట్టుకున్నాడు హనుమంతుడు. ఇది విన్న ప్రజలంతా కూడా నివ్వెరపోయారు. ఇప్పటి వరకు తమ ఊర్లో ఆహ్లాదకరంగా ఉన్న వాతావరణాన్ని మరోసారి గుర్తు చేసుకున్నారు. పెళ్లి పందిట్లో అందరూ కలిసి హాయిగా నవ్వుకున్న క్షణాలు గుర్తు చేసుకున్నారు. మానవత్వం మర్చిపోయి ఇప్పటి వరకు ప్రజలంతా తమ మతాల గురించి, ఆచారాల గురించి అంతకన్నా ఎక్కువగా ప్రవర్తించడం తమకి కూడా సమంజసంగా అనిపించలేదు. ముఖ్యంగా శవాన్ని అడ్డుకున్న పెళ్లి కూతురు తండ్రి బయట బజార్లో చేతులు జోడించి, తల్లి నీకో దండం, నిన్ను ఆటంకపరిచాను, మా పిల్లవాడిని వదిలిపో. కళ్ళ వెంట నీళ్లు కారుస్తూ వెంటనే రామయ్య ఈ మాట అన్నాడు. మతాల కన్నా కులాల కన్నా మా బిడ్డల సంతోషం ముఖ్యం. నీ వల్ల అన్నిటికన్నా మానవత్వం గొప్పదని మాకు బాగా అర్థమయ్యేలా చెప్పావు తల్లి అంటూ మరోసారి కంటతడ పెట్టుకున్నాడు రామయ్య. చుట్టుపక్కల ఉన్న జనం కూడా తాము చేసిన తప్పుని మరోసారి గుర్తు చేసుకున్నారు. ఆశ్చర్యం! హనుమంతుడు గిలగిలా తన్నుకోవడం ఆగిపోయింది. కాసేపట్లో హనుమంతుడు మామూలు మనిషిలా లేచాడు. రామయ్య వెంటనే లేచి ఇంటి దగ్గరలో ఉన్న హనుమంతుడు స్నేహితుడైన రాము తల్లి శవాన్ని తమ పందిర్లో నుంచి వెళ్లేందుకు అనుమతినిచ్చాడు. శవం పెళ్లి పందిరి గుండానే ముందుకు సాగింది. సమస్య పరిష్కరించడం అయినందుకు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. జరిగిన విషయాలన్నీ గమనించిన హనుమంతుడు స్కూల్ మాస్టర్ మరుసటి రోజు స్కూల్లో హనుమంతుడిని పిలిచి, ఏమైంది హనుమంతుడు, నీకు మూఢనమ్మకాలంటే నీకు నచ్చదు అన్నావు, దెయ్యాలు భూతాలు లేవు అన్నావు, ఆచారాలు పద్ధతుల గురించి శాస్త్రీయబద్ధకంగానే నిరూపితమైతే తప్పిస్తే నువ్వు నమ్మను అన్నావు కదా, ఇప్పుడు నీకేమైంది, నీకంతా బానే ఉంది కదా అంటూ అడగసాగాడు మాస్టారు. మాస్టారు గారు, ఊర్లో ప్రతి ఒక్కరూ ఆచారాలు కన్నా పద్ధతులు కన్నా మూఢనమ్మకాలు మీదే ఎక్కువ ఆధారపడుతున్నారు. నమ్మకాలు, ఆచారాలు, మతాలు, కులాలు అన్నీ ఉండొచ్చు, కానీ అవన్నీ కూడా మానవత్వం తర్వాతే అని మీరు నాకు చెప్పిన విషయాలను ఎప్పుడూ కూడా మర్చిపోలేదు. అందుకే ఏవైతే నమ్మకాలతో ఊరి జనం అంతా ఉన్నారో దాని ద్వారానే మంచితనాన్ని మరోసారి గుర్తు చేయాలనుకున్నాను. మానవత్వాన్ని ప్రతి ఒక్కరూ మనసులో నాటాలి అనే చిన్న ప్రయత్నంలో నేను ఈ నాటకం ఆడాల్సి వచ్చింది మాస్టారు అంటూ అసలు విషయం బయట పెట్టాడు హనుమంతుడు. నీది చాలా గొప్ప మనసు హనుమంతుడు. మనిషి చనిపోయి కళ్ళ ముందు ఎదురుగుండా శవమై పడి ఉన్నప్పటికీ రాతి గుండెలతో ఉన్న మనుషులను నీ చిన్న ఆలోచనతో, మానవత్వంతో సహాయం చేసే గుణంతో ఉండేలా చేశావు. ఇప్పటి నుంచి మానవత్వం ఉన్న చోట ఎటువంటి చెడుకి దారి ఉండదు. కాబట్టి ఊరిలో మరి ఎప్పుడూ కూడా మూఢనమ్మకాలకు తోవ ఉండదని నేను గట్టిగా నమ్ముతున్నాను. మానవత్వంతో మెలిగితేనే ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉంటారని, కుల మత భేదాలు లేకుండా ఆనందంగా అహింసతో బ్రతకొచ్చని నువ్వు మరోసారి అందరికీ గుర్తు చేశావు. నువ్వు గుర్తు చేసిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. నువ్వు నిజంగా మానవత్వం ఉన్న తెలివైన వాడివి హనుమంతుడు. నువ్వు చాలా గొప్పవాడివి అవుతావు అంటూ మాట్లాడతాడు మాస్టారు. ఇలా హనుమంతుడి కథను తన తోటి విద్యార్థులకు కూడా మాస్టారు పాఠాలలా చెప్పసాగాడు. ప్రతి సమస్యను నేర్పుతో పరిష్కరించినందుకు హనుమంతుడిని అందరూ మెచ్చుకున్నారు. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి.